సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ బికాస్ దాని వల్ల అయితే మంచి బూస్ట్ వస్తుందన్నమాట, ఇంకా మంచి వీడియోస్ చేయాలని. హలో అందరికీ, మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నామండి. మేకింగ్ టీ. ఇంకా ఈ వీడియో అయితే మా చెల్లిని పెళ్లి కూతురు చేసిన రోజు అనమాట. టాటా వేసి పెళ్లి కూతురు చేసిన తర్వాత అందరూ టైర్డ్ అయిపోయాము. కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ హల్దీ ఆడాము. యాక్చువల్లీ గెట్ రెడీ విత్ మీ లాగా షూట్ చేశాను అనమాట. బట్ లెంగ్దీ అయిపోతుంది అనేసి చిన్న వీడియో పెట్టాలనుకున్నాను అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను A to Z మేకప్ ఎలా వేసుకోవాలి అని. ఆల్ త్రూ ద మ్యారేజ్ నేనే వేసుకున్నాను అనమాట. మేకప్ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు చూసేయండి. మేకప్ పేస్ట్ లా వేసుకోవడం ఇష్టం ఉండదు, సో సటిల్ మేకప్ ప్రిఫర్ చేస్తాను నేను. మల్టీ కుకింగ్ పాట్ అనమాట. ఇన్ ద మోడల్ రీగల్. దీంతో పాటు మనకు వస్తుంది ఒక నాన్ స్టిక్ కుకింగ్ పాట్, ఒక కవరింగ్ లిడ్ అనమాట అలాంగ్ విత్ నాజిల్. ఇదైతే మన మెయిన్ యూనిట్. ఇది హీటింగ్ ఏరియా, ప్లాస్టిక్ స్పాచులా అండ్ 1 మెజరింగ్ కప్ అనమాట. ఈ కుకింగ్ పాట్ పేరులోనే ఉంది కదా, రైస్ కుక్కర్ గానే కాదు, ఇందులో మనం ఫ్రైస్, కర్రీస్ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఈ నాబ్ అయితే మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. చెరీ రెడ్ కలర్ లో సూపర్ గుడ్ బిల్ట్ ఇన్ క్వాలిటీతో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. నేనైతే ఈ రోజు ఇందులో పనీర్ మటర్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పనీర్ పీసెస్ ని ఫ్రై చేసేస్తున్నాను గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు. ఆనియన్ అండ్ చిల్లీ ఫ్రై అయ్యాక టొమాటో పేస్ట్ కూడా వేసేసాను. తర్వాత మనం ప్రీవియస్ డే సోక్ చేసుకున్న గ్రీన్ పీస్ అండ్ 15 minutes సోక్ చేసుకున్న కాజు కూడా వేసేసుకుంటున్నాను. అండ్ కారం, ధనియా పౌడర్, సాల్ట్ ఇంకా అన్ని వేసేసి అమ్మ ఒక స్టిర్ ఇచ్చేసింది అనమాట. కొంచెం మనకి తగినన్ని వాటర్ వేసుకొని ఇలా కోసం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి బాగాను. అయితే దీనిలో కుకింగ్ చేసుకోవడం చాలా ఈజీ అనిపించింది. ఎస్పెషల్లీ పవర్ కట్ అయినప్పుడు, రెడీగా మనకి గ్యాస్ సిలిండర్ ఇంటర్నెట్ అవైలబిలిటీ లేనప్పుడు, కొంచెం లంచ్ బాక్సెస్ కి లేట్ అయిపోతుంది కదా. ఈ మల్టీ కుకింగ్ పాట్ ఉంటే వన్ ప్రాబ్లం ఫర్ ఆల్ సొల్యూషన్స్ అనమాట. కర్రీస్, ఫ్రైస్ ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా అవుట్డోర్ యూనిట్స్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా తీసుకొని వెళ్ళిపోయి పవర్ ఉంటే చాలు ఏదైనా చేసుకోవచ్చు ఈజీగా. అయితే మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటాను. సరే కదా, బాయిల్ అవుతుంది. ఎలానో టెంపరేచర్ కుక్ లో పెట్టి కుక్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాటర్ అంతా దగ్గరకు అయిపోయిన తర్వాత కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయిపోయాక ఆఫ్ స్టేట్ కి తీసుకొచ్చేసి కుకింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవడమే. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. వెసల్ అయితే డైరెక్ట్ గా వాష్ చేసుకోవచ్చు. యూనిట్ మాత్రం మైల్డ్ సోప్ డిటర్జెంట్ తోని ఇలా డాంప్ క్లాత్ తో క్లీన్ చేసుకోవచ్చు. అది కనుక మీకు నచ్చితే ఐ ప్రొవైడ్ లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్. ఈ వీడియోలో యూస్ చేసిన ప్రొడక్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, కావాలంటే చెక్ చేసేయండి. గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఫస్ట్ అయితే ప్రైమర్ వేసుకోవాలి. ఇది నేను ఫేసెస్ కెనడా నుంచి తీసుకున్నాను. ప్రైమర్ వేసుకోవడం వల్ల స్కిన్ ఈవెన్ గా అవుతుంది అన్నమాట. మేకప్ లాస్ట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే డార్క్ సర్కిల్స్ ఇంకా డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకోవడానికి ఈ కన్సీలర్ అన్నమాట. ఇది కూడా ఫేసెస్ కెనడా నుంచే. నాకు స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డార్క్ సర్కిల్స్ ఉంటాయి, సో అదే కొంచెం ఈవెన్ అవుట్ చేయడానికి బ్లెండ్ చేస్తున్నాను అనమాట. నేనైతే చేత్తోనే బ్లెండ్ చేసేస్తాను, కొంచెం ఈవెన్ గా బాగా వస్తుందని అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఫేసెస్ కెనడా నుంచే ఈ ఫౌండేషన్ అనమాట. ఇది 3-in-1 అంటే మాయిశ్చరైజర్, ఫౌండేషన్ ఇంకా సన్ స్క్రీన్. అందుకనే ముందు మాయిశ్చరైజర్ రాయలేదనమాట. ఇలా 3 డాట్స్ పెట్టుకొని ఫస్ట్ ఫేస్ అంతా కవర్ చేసి, ఒకవేళ ఇంక సరిపోలేదు అనిపిస్తే సేమ్ అలానే ప్రొసీజర్ కంటిన్యూ చేసి చేత్తోనే బ్లెండ్ చేసేసాను. నీట్ గా భలే వచ్చింది. యాక్చువల్లీ నేనేమి ప్రో కాదు మేకప్ వేసుకోవడంలో, బట్ ఇన్ ద లెర్నింగ్ కర్వ్ అన్నమాట. నెక్స్ట్ అయితే ఇలా కాంపాక్ట్ ని కొంచెం తీసుకొని బ్రష్ తో డస్ట్ చేసేసి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటున్నప్పుడు నీట్ గా అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే మన ఫౌండేషన్ మంచిగా సెట్ అయ్యి ఉంటుంది. సేమ్ బ్రష్ తో నేను ఇక్కడ బ్లష్ ని కూడా తీసుకొని కొంచెం డస్ట్ చేసేసి చీక్ బోన్స్ నుంచి బయటికి ఇలా అప్వర్డ్ మోషన్ లో అప్లై చేసుకోవాలి. బ్లష్ సరిగ్గా అప్లై చేసుకోకపోతే కొంచెం జోకర్ లాగే ఉంటాము, సో లైట్ గానే అప్లై చేసుకోవాలి. అండ్ కరెక్ట్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే సెట్టింగ్ పౌడర్ అన్నమాట. ప్రోడక్ట్ ని కొంచెం బ్రష్ తో తీసుకొని ఎక్సెస్ ది ఇలా డస్ట్ చేసేసి అయితే అప్లై చేసుకోవాలి నీట్ గా. దీని వల్ల మనం ముందు వేసిన లేయర్స్ అన్ని నీట్ గా ప్లేస్ అయి ఉంటాయి అన్నమాట. దీని వల్ల అయితే మంచి లుక్ వస్తుంది. సో సెట్టింగ్ పౌడర్ ని అయితే ఇక్కడ నేను బ్లష్ తో అప్లై చేసేసుకుంటున్నాను ఫేస్ అంతా. ప్రతి స్టెప్ తర్వాత ఒక్క 1 to 2 minutes గ్యాప్ ఇస్తే చాలా బాగుంటుంది లుక్. ఇదైతే స్విస్ బ్యూటీ నుంచి మస్కారా అన్నమాట. ఇది వేసుకుంటే ఆర్టిఫిషియల్ లాషెస్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. చాలా థిక్ గా వచ్చేస్తాయి లాషెస్. అండ్ వాటర్ ప్రూఫ్ అండ్ స్మజ్ ప్రూఫ్ కూడా, సో చాలా బాగుంది. సో ఆ తర్వాత అయితే లైనర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది కూడా స్విస్ బ్యూటీ నుంచే. నేను కొంచెం ట్రెడిషనల్ లుక్ అయితే థిక్ గా అప్లై చేస్తాను. మామూలు వెస్టర్న్ లుక్ అయితే చాలా థిన్ గా అప్లై చేస్తాను అనమాట. అందరిలాగానే వింగ్ వేసుకోవడం నాకు కూడా పెద్ద టాస్కే. సో మిస్టేక్స్ రాకుండా ఉండాలంటే మినిమైజ్ చేసేసుకోవాలి. చాలా చిన్నగా వేస్తాను నేను వింగ్, కనిపిస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఐబ్రో కిట్ అన్నమాట. మేకప్ లేకపోయినా మన ఐబ్రోస్ షేప్ లో ఉంటే భలే లుక్ వస్తుంది. నేనైతే అదే ఫీల్ అవుతాను. నా ఐబ్రోస్ షేప్ కూడా నేను ఎప్పుడు చేయను అన్నమాట. నేచురల్ గానే మంచి షేప్ లో ఉంటాయి అండ్ థిక్ గా కూడా ఉంటాయి. కొంచెం చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే లిప్స్టిక్ వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఫేసెస్ కెనడా నుంచే అండ్ షేడ్ అయితే వైన్ షాట్ అన్నమాట. ఇది డ్యూయిగా రాదు, మ్యాట్ లిప్స్టిక్, మ్యాట్ ఫినిష్. ఇంకా అంతా అయిపోయిన తర్వాత లుక్ ఇలా ఉందన్నమాట. చాలా బాగా వచ్చిందని తిప్పుతున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సెట్టింగ్ స్ప్రే అన్నమాట. ఇది కూడా
ఫేసెస్ కెనడా నుంచే కొంచెం షిమ్మర్ వస్తుంది, అంటే షైన్ వస్తుంది అనమాట. కొంచెం మేకప్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇదంతా హెచ్డి మేకప్ అనమాట. సో మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఇదన్నమాట నా లుక్. ఇంకా మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోవడం వల్ల జగదీష్ కూడా కొంచెం వేయమంటే అలా ఫౌండేషన్ ఒక్కటే వేసాను. అయినా ఈ బాబు గారికి మేకప్ అవసరం లేదు. అంత మేకప్ అన్ని ప్రోడక్ట్స్ యూస్ చేయకపోయినా కూడా ఈజీగా గ్లో క్యారీ చేసేస్తారు. అది ఎలానో నాకు అర్థం కాదు. సో అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదన్నమాట మా ఇద్దరు లుక్. ఇంకా చిన్నోడిని కూడా రెడీ చేసేసాను అన్నమాట హల్దీ అవుట్ఫిట్ వేసి. మీరు నమ్మరు, అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఫుల్ డాన్సులు వేసాము, వాటర్ తో కూడా ఆడాము. అయినా కానీ మేకప్ అలానే ఉంది. ఇదైతే ఆల్మోస్ట్ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో చిన్న డాన్స్ వేసాం అనమాట. చూడండి మేకప్ అలానే ఉంది ఆల్మోస్ట్. మళ్ళీ చెప్తున్నాను, మేకప్ ఎవ్రీథింగ్ లాస్ట్. ఫస్ట్ అయితే మనం ముందు చదువుకొని సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ సో స్మూత్లీ అన్నమాట. నేను యూస్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా, కావాలి అంటేనే కొనుక్కోండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే, ఇంకా ఈ వీడియోకి బాయ్ బాయ్.